హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క కలంచో డెలాగోయెన్సిస్. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. అదే కానీ చాలా యూస్ఫుల్ ప్లాంట్ అన్నమాట. అందుకే మేము ముందుకు తీసుకొని వచ్చిన ఈ ప్లాంట్ ఏంటి, ఈ ప్లాంట్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. అయితే తెలుగులో దీని పేరేంటబ్బా తెలుసుకోండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. దీని తెలుగులో వచ్చేసి దీని పేరు మిలియన్ల తల్లి లేదా షాండిలియర్ మొక్క అని కూడా పిలుస్తారంట. కానీ చాలా బాగుంది కదా. నాకైతే మిలియన్ల తల్లి అనే పేరు చాలా బాగా నచ్చింది. మిలియన్ల తల్లే బాగుంది. ఈ రసవంతరమైన మొక్క మడాస్కార్కు చెందినది మరియు దాని ఆకులపై ఉన్న మొక్కల ద్వారా అలైంగిక పునరుత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందిందనమాట. ఇది నిఠారుగా ఉండే కాండాలు మరియు స్తూపాకార ఎరుపు ఆకుపచ్చ నుండి బూడిద ఆకుపచ్చ ఆకులను ఎరుపు గోధుమ రంగు మచ్చలతో కలిగి ఉంటుందన్నమాట. ఈ మొక్క ఈ దృఢమైన పూర్తిగా నగ్నమైన ద్వైవార్షిక లేదా ఎక్కువ లేదా తక్కువ శాశ్వత రసవత్తరమైన మొక్క అన్నమాట. ఇది 0.2 మరియు 2 మీటర్ల మధ్య ఎత్తుకు పెరుగుతుందన్నమాట. నిఠారుగా ఉండే కాండాలు సరళంగా మరియు గుండ్రంగా ఉంటాయి. 3 సీట్లున్నర ఎదురుగా లేదా ప్రత్యామ్నాయంగా కనిపించే ఆకులు సాధారణంగా విస్తరించినప్పుడు నిటారుగా ఉంటాయన్నమాట. ఇవి కొద్దిగా స్తూపాకారంగా ఉంటాయి. పై భాగంలో కొద్దిగా రట్టిగా ఉంటాయి మరియు 2 నుంచి 6 మిల్లీమీటర్ల వ్యాసంతో 1 నుండి 13 సెంటీమీటర్ల పొడవును చేరుకుంటాయి అన్నమాట. బేస్ వద్ద ఇరుకైన ఆకు బ్లేడ్ ఎర్రటి ఆకుపచ్చ నుండి బూడిద ఆకుపచ్చ రంగులో ఎర్రటి గోధుమ రంగు మచ్చల్లో ఉంటుంది. ఆకు అంచు వద్ద 2 నుంచి 9 చిన్న దంతాలు ఉంటాయి. దానిపై అనేక సంతాన మొగ్గలు ఉంటాయి అన్నమాట. ఇది దీని యొక్క రూపం. ఇది ఈ రకంగా ఉంటాయి దీని యొక్క. ఇక అయితే కంపాక్ట్ బహుళ పుష్పగుచ్చాలు 10 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు గల ద్వైరెన్స్ ఏర్పడతాయి అన్నమాట. సన్నని పూల కొమ్మ 6 నుంచి 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఇక ఎరుపు నుండి ఆకుపచ్చ మరియు ఎరుపు చారల రేకుల గంటలాగా కలిసి ఉంటాయి అన్నమాట. ఇక 2.5 నుంచి 6 మిల్లీమీటర్ల పొడవైన కరోలా ట్యూబ్ 5 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు మరియు 3.7 నుండి 5.7 మిల్లీమీటర్ల వెడల్పు గల పదునైన కోణాల త్రిభుజాకార లెన్సోలేట్ కరోలా ల్యాబ్లతో ముగుస్తుందన్నమాట. ఇక కేసరాలు కరోలా ట్యూబ్ మధ్యలో క్రింద జత చేయబడి ట్యూబ్ దాని ముందుకు 2 నుంచి 2.5 మిల్లీమీటర్ల పెద్ద పరాగ సంపర్కాలు గుడ్డు ఆకారంలో ఉంటాయి. 0.7 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు గల తేనె రేకుల గుండ్రటి కోనతో సగం గుండ్రంగా ఉండి చతురస్రంగా ఉంటాయి అన్నమాట. ఓవర్ పొడుగు చేసిన కార్పెల్ 5.5 నుండి 6.5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిందంట ఈ మొక్క ఎలా ఉంటుంది, దీని పెరుగుదల ఎట్లుంటుంది, వీటి గురించి చెప్పాను అనమాట. ఈ మొక్క వల్ల ఉపయోగం ఏంటి, ఈ మొక్క గురించి చెప్తాను ఇప్పుడు. అయితే దీన్ని అలంకార మొక్కగా ఉపయోగిస్తారు. అంటే షో లాగా ఇంట్లో పెట్టుకుంటారు అనమాట. ఇది దాని ప్రత్యేక రూపానికి సాగు చేయబడుతుంది. పొడవైన కాండం మరియు అంచుల వెంట ఏర్పడే మొక్కలు కలిగిన విలక్షణమైన ఆకులు ఉంటాయి. ఇది సాంప్రదాయ ఔషధ ఉపయోగాలు ఏంటివో తెలుసుకుందామా. కలంచో డెలాగోయెన్స్తో సహా వివిధ కలంచో జాతులను ప్రసిద్ధ వైద్యంలో తాపజనక సమస్యలు, గాయాలు మరియు గ్యాస్ట్రిక్ అల్సర్ల వంటి పరిస్థితులకు ఉపయోగిస్తారన్నమాట. ఇక గాలి శుద్ధీకరణకి ఏ రకంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. అనేక ఇతర ఇంట్లో పెరిగే మొక్కల మాదిరిగానే కలంచోలు గాలి నుంచి కొన్ని కాలుష్య కారకాలు తొలగించడం ద్వారా ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో దోహదపడుతుందన్నమాట. ఇంకా ఒక నోట్ ఉంటుంది, ఇంపార్టెంట్ విషయం. ఈ మొక్కను పెంచే వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఏం విషయం అబ్బా తెలుసుకుందాం.
సాంప్రదాయ ఔషధ ఉపయోగాలు ప్రస్తావించినప్పటికీ ఈ మొక్క మానవులకు మరియు పెంపుడు జంతువులకు విషపూరితమైనదిగా పరిగణించబడింది మరియు దానిని నిర్వహించడం వల్ల చర్మం చికాకు కలిగిస్తుంది. అందువలన దీని గురించి ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ మొక్కను పెంచుకోవాలన్నమాట. ఇది ఈ మొక్క యొక్క విషయాలు. మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.